విద్యార్థులారా, కొత్త సెషన్కు తిరిగి స్వాగతం. మీరంతా బాగున్నారని నేను ఆశిస్తున్నాను. చిన్న ఉత్పత్తులను వారపు అంగడ్లలో, రైతు బజార్లలో విక్రేతలు లేదా వ్యాపారులు విక్రయిస్తున్నారని మీరు ఇప్పటికే తెలుసుకున్నారు. కానీ పెద్ద వ్యవసాయోత్పత్తులను చిన్న మార్కెట్లో విక్రయించలేరు. కాబట్టి వీటిని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ అనే స్థలంలో విక్రయిస్తారు. ఆరో తరగతి సాంఘిక శాస్త్రం నుండి వ్యవసాయ ఉత్పత్తిలో వ్యాపారం అనే అంశం నుండి దీనిని గూర్చి మరింత అర్థం చేసుకుందాం. అభ్యాస ఫలితాలు. సెషన్ ముగిసే సమయానికి మీరు వీటిని అర్థం చేసుకోగలరు. అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ గురించి, కనీస మద్దతు ధర, బ్రోకర్ల ద్వారా అమ్మటం, చిన్న రైతుల సమస్యలు. కీలక పదాలు: అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్, వ్యవసాయ ఉత్పత్తులైన పండ్లు, కూరగాయలు, ధాన్యాలు మరియు ఇతర పంటలను కొనుగోలు చేయటానికి మరియు అమ్మటానికి రైతులు మరియు వ్యాపారులు సమావేశమయ్యే ఒక నిర్దేశ ప్రాంతం లేదా సౌకర్యాన్ని వ్యవసాయ మార్కెట్ యార్డ్ అంటారు. వేలం. వస్తువులు లేదా ఆస్తి అత్యధిక ధర చెల్లించటానికి వ్యక్తి లేదా వ్యక్తులకు విక్రయించబడే బహిరంగ విక్రయం. కనీస మద్దతు ధర. ఇది రైతులు తమ పంటలను ప్రభుత్వానికి విక్రయించే కనీస ధర. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది భారత ప్రభుత్వం యొక్క చట్టబద్ధమైన సంస్థ. వ్యాపారులు టోకు వ్యాపారంలో పాల్గొన్న వ్యాపారి లేదా కంపెనీ. కమిషన్ ఏజెంట్ ఒక రుసుముతో వస్తువులు మరియు సేవలను విక్రయించే వ్యక్తి. భావనాపటం తనిఖీ చేయండి. వ్యవసాయ మార్కెట్ యార్డ్. రైతు బజార్ లాగా అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ అనేది ప్రభుత్వం నిర్వహించే మార్కెట్. దీనిలో రైతులు తమ ఉత్పత్తులను విక్రయించి వెంటనే డబ్బులను పొందవచ్చు. ఒక ఉదాహరణతో దీనిని మనం అర్థం చేసుకుందాం. రైతు పంటను ట్రాక్టర్పై ఎక్కించి ఏఎంబైకి తీసుకుని వెళ్తాడు. ఆపై తన బ్యాగులను దించుకుని వేలం విక్రయానికి క్యూలో చేరుతాడు. ఏఎంబై కమిటీ సభ్యులు వచ్చి రైతుల పేర్లు, క్వింటాళ్లలో దిగుబడి ఎంత ఉందో తెలిపే
కాగితపు స్లిప్పులను బస్తాలపై అతికిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు హోల్సేల్ వ్యాపారులు, మిల్లు యజమానులు వచ్చి నాణ్యతను పరిశీలిస్తున్నారు. అప్పుడు ఏఎంవై కమిటీ సభ్యులు వేలం ప్రారంభిస్తారు. కనీస మద్దతు ధరని ప్రభుత్వం ప్రకటిస్తుంది. కమిటీ అధికారులు ఆ ధర నుండి తమ వేలం ప్రారంభిస్తారు. కనీస మద్దతు ధర అంటే ఏమిటో మనం అర్థం చేసుకుందాం. ప్రతి సంవత్సరం వరి, గోధుమలు మరియు ఇతర ధాన్యాలను పండించటానికి రైతులు పెట్టిన ఖర్చును పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. ఏ వర్తకుడు కూడా అత్యధిక ధరకు కొనడానికి ఇష్టపడకపోతే ఆ ధాన్యాలను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ సంస్థలు కనీస మద్దతు ధర వద్ద రైతు నుండి ఉత్పత్తులను కొనుగోలు చేస్తాయి. తద్వారా రైతులు పండించిన పంటకు కనీస ధర లభించేలా ప్రభుత్వం చూస్తుంది. రైతులు తమ ఉత్పత్తులను ఎక్కువ ధరకు అమ్ముకునే స్వేచ్ఛ ఉంది. వేలంలో వ్యవసాయోత్పత్తుల కోసం వేలం పాటలు పిలువబడతాయి. బిడ్లు అంటే కొనుగోలుదారు ఉత్పత్తిని కొనుగోలు చేయాలనుకునే ధర. ఒక వ్యాపారి బిడ్ వేసిన తరువాత ఏఎంవై కమిటీ అధికారులు నెమ్మదిగా 3 వరకు లెక్కిస్తారు. మరో వ్యాపారి 3 లెక్కింపు కంటే ముందు ఎక్కువ బిడ్ వేస్తే వేలం పాట ముందుకు పోతుంది మరియు 3 వరకు లెక్కింపు పూర్తయిన తరువాత ఎక్కువ బిడ్ అనుమతించబడదు. వివిధ వ్యాపారులు వేలంలో పాడిన బిడ్స్ ఏఎంవై కమిటీ అధికారి రాసుకుంటారు. కార్యాలయానికి తిరిగి వచ్చి వ్యాపారుల పేర్లు, స్లిప్ నంబర్ నోట్ చేసుకున్నారు. రైతు విక్రయించటానికి అంగీకరించిన తరువాత కమిటీ సభ్యులు ధర, ఉత్పత్తి పరిమాణం మరియు వ్యాపారి చెల్లించాల్సిన మొత్తాన్ని ఒక స్లిప్పులో నమోదు చేసి రైతులకు ఇస్తారు. వ్యాపారి పలికిన గరిష్ట ధరకు విక్రయించటానికి రైతు ఆసక్తి చూపకపోతే అతను లేదా ఆమె మరుసటి రోజు లేదా సాయంత్రం వరకు వేచి ఉండవచ్చు. ఏఎంవై నుండి ఉత్పత్తులను కొనుగోలు చేయటానికి ప్రతి వ్యాపారి లైసెన్స్ రుసుమును చెల్లించాలి. వారు ధాన్యాన్ని కొనుగోలు చేసినప్పుడు వారు ప్రతి 100 రూపాయల కొనుగోలుకు ₹1 కమిషన్గా కమిటీకి చెల్లించాలి. రైతులు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేనప్పటికీ ఆచరణలో వారు బస్తాలను దించటానికి, ధాన్యాన్ని శుభ్రం చేయటానికి మరియు నిర్వహణ కోసం ప్రతి 100 రూపాయల వ్యాపారానికి ₹3.50 చెల్లిస్తారు. ఇది వ్యాపారి చేత మినహాయించుకోబడుతుంది మరియు ఏఎంవై కార్యాలయానికి చెల్లించబడుతుంది. కొన్నిసార్లు ఏఎంవైలో విక్రయించే రైతులు రవాణా మరియు ఇతర ఛార్జీల కోసం
క్వింటాల్ వ్యవసాయోత్పత్తులకు రూ. 10 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది వారు తమ గ్రామాల్లో విక్రయించినప్పుడు చెల్లించే దానికంటే ఎక్కువ. అప్పుడు మిల్లు ఏజెంట్ స్లిప్పును తనిఖీ చేసి ఏఎంవై ఛార్జీలను తీసివేసి డబ్బు చెల్లిస్తారు. తగినంత పరిమాణంలో తమ ఉత్పత్తులు ఉన్న రైతులు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో విక్రయించేందుకు ఇష్టపడుతున్నారు. సాధారణంగా గ్రామంలో మాదిరిగానే చెల్లింపుల్లో జాప్యం లేదా అక్కడికక్కడే చెల్లింపులకు ఛార్జీల మినహాయింపు ఉండదు. బహిరంగ వేలం ద్వారా విక్రయాలు జరుగుతున్నందున రైతులకు సాధ్యమైనంత ఉత్తమమైన ధర లభించే అవకాశం ఉంది. తెలంగాణలో దాదాపు 100 ఏఎంవైలు ఉన్నాయి. దాదాపు 4వ వంతు వ్యవసాయ ఉత్పత్తులు వాటిలోనే విక్రయించబడుతున్నాయి. చిన్న రైతుల సమస్యలు. మిల్లు యజమానులు, ధనిక భూస్వాములు మరియు ఇతర రుణదాతల నుండి డబ్బును చాలామంది రైతులు అప్పుగా తీసుకుంటారు. కావున రైతుల ఉత్పత్తులను మిల్లు యజమాని నిర్ణయించిన ధరకే విక్రయించాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. దీంతో వారు తమ ఉత్పత్తులను తక్కువ ధరకు మిల్లుల యజమానులకు విక్రయించాల్సి వస్తుంది. ఉత్పత్తులను తూకం వేయటం మరియు రేటింగ్ చేయటంలో కూడా వారు మోసం చేయబడవచ్చు. పెద్ద రైతులు లేదా భూస్వాములు చిన్న రైతులకు రుణాలు ఇస్తారు మరియు వారి నుండి ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. రైతులు తమ పంటను మరియు ఇతర రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని అంతా ఏఎంవైలలో అమ్ముతారు. రైతులు అనేక విధాలుగా భూస్వాములకు రుణపడి ఉన్నారు. వారు డబ్బు, విత్తనాలు, ట్రాక్టర్లు మరియు నీరు కూడా అప్పుగా తీసుకుంటారు. అందుచేత వారు భూస్వాములకు ఉత్పత్తులను విక్రయించి వారు చెల్లించే మొత్తాన్ని అంగీకరించాలి. రైతులకు రుణాలు ఇచ్చేవారు పంటను రుణానికి భద్రతగా చూస్తారు. ఎందుకంటే వారు రైతుల నుండి ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు మరియు రుణ మొత్తాన్ని రికవరీ చేయవచ్చు. దీంతో రైతులు పండించిన పంటను అత్యధిక ధరకు అమ్ముకోలేకపోతున్నారు. వ్యాపారులు తక్కువ ధరలను చెల్లించటమే కాకుండా వారిలో చాలామంది రైతులకు చెల్లింపులు ఆలస్యంగా చేస్తుంటారు. కాబట్టి చిన్న రైతులకు అప్పుల భారం ఎక్కువ అవుతుంటుంది. బ్రోకర్ల ద్వారా విక్రయించటం. రైతులు మరియు పట్టణ ఆధారిత పెద్ద మిల్లర్లు లేదా హోల్సేల్ వ్యాపారుల మధ్య బ్రోకర్లు మధ్యవర్తిత్వం వహిస్తారు. వారు రైతుల నుండి తక్కువ పరిమాణంలో ఉత్పత్తులను సేకరిస్తారు. వారి వ్యాపారం చేయటానికి వారికి శాశ్వత దుకాణాలు లేదా గోడౌన్లు ఉండవు. వారు పంట కోసే కాలంలో ప్రతి రైతును సందర్శించి ఉత్పత్తులను కొనుగోలు చేయటానికి వారితో చర్చలు జరుపుతారు. వారు తగినంత మొత్తంలో ఉత్పత్తులను సేకరించి టోకు వ్యాపార యజమానులకు తెలియచేస్తారు. వారు రవాణా కోసం డబ్బు మరియు వాహనాలను పంపుతారు. రైతుల నుంచి, మిల్లర్ల నుంచి
వారు కమిషన్లు వసూలు చేస్తున్నారు. వారిలో కొందరు రుణదాతలుగా కూడా పనిచేస్తారు. కాబట్టి వారు రైతులకు చెల్లించేటప్పుడు రుణం తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో మినహాయించుకుని రైతులకు చెల్లిస్తారు. తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం. తెలంగాణలో పండించే ఉత్పత్తులను ఎక్కువగా మార్కెట్లో విక్రయిస్తారు మరియు రైతులు తమ వినియోగానికి కొద్దిపాటి వాటాను మాత్రమే ఉంచుకుంటారు. చిన్న రైతులు ఉత్పత్తి చేసే గణనీయమైన మొత్తంలో ఉత్పత్తులను వారి వినియోగానికి ఉపయోగిస్తారు. పెద్ద రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లో ఎక్కువగా విక్రయిస్తారు. రైతులు తమ పంటలో దాదాపు 3 వంతులను గ్రామంలోనే మరియు 1/4 వంతు ఏఎంవైలో విక్రయిస్తారు. పెద్ద రైతులు తమ పంటను ఏఎంవైలలో విక్రయిస్తారు. వారు ట్రాక్టర్ల వంటి వాహనాలను కలిగి ఉంటారు. ఇది వారి రవాణా ఖర్చులను తగ్గిస్తుంది. గ్రామాల్లో భూస్వాములు, దళారులు మరియు చిన్న రైస్ మిల్ యజమానులు వంటి అనేక రకాల వ్యాపారులు రైతుల నుండి వ్యవసాయ ఉత్పత్తులను సేకరిస్తారు. చాలా సందర్భాలలో చిన్న రైతులు వారి నుండి డబ్బు తీసుకున్నందుకు ఈ వ్యాపారులకు మాత్రమే విక్రయించవలసి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోతో మీరు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం, బ్రోకర్ల ద్వారా అమ్మకం మరియు చిన్న రైతుల సమస్యల గురించి అర్థం చేసుకున్నారు.